मातृश्री मेहर गायत्री देवी समेत अखिलांड कोटि ब्रह्मांड नायक समर्थ सद्गुरु सार्वभौम श्री मेहर चैतन्य जी महाराज की जय। జై బాబా. ఈరోజు సద్గురువు యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి మీరందరూ ఇక్కడకు వచ్చి ఈ జన్మదిన కార్యక్రమంలో పాల్గొని నా యొక్క దివ్య ప్రేమానుగ్రహమును పొందేటువంటి అర్హతకు నోచుకుంటున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. సర్వాంతర్యామి అయినటువంటి మెహర్ బాబా మన ఉపాధి సంబంధమైనటువంటి అనుభవమును తత్సంబంధమైనటువంటి ఎరుకను కలిగి ఉండడమే కాక ఏ ఆత్మ అనుభవము కొరకు ఈ ఉపాధులను ధరించి జీవిస్తున్నదో ఆ ఆత్మకు సంబంధించినటువంటి సర్వానుభవము కూడా, అంటే ఆ లక్షలాది జన్మలకు సంబంధించినటువంటి సర్వానుభవము కూడా సర్వాంతర్యామి అయినటువంటి మెహర్ బాబా వారి యొక్క అనుభవములో ఉంటుంది. సాధారణంగా మానవుని యొక్క అనుభవము మనం చూసినట్లయితే ఏ జన్మలో పొందినటువంటి అనుభవము ఆ జన్మతోనే పరిసమాప్తమవుతున్నది. వ్యక్తి జన్మించి జీవించి ఏదో ఒక అనుభవాలు పొందినప్పుడు ఆ అనుభవములు ఆ జన్మతోనే పరిసమాప్తమవుతున్నవి. ఆ అనుభవములు మరొక జన్మలోకి రావడం కానీ, ఆ అనుభవము కర్త అయినటువంటి కర్తృత్వం వహించినటువంటి వ్యక్తి మరు జన్మలో వ్యక్తం కాడు. మానవ జీవితానికి ఆధారమై ఉన్నటువంటి నిజాత్మ జీవాత్మ మాత్రము ఈ అనుభవముల కొరకు అనేక వేషములు ధరించి జన్మల పేరిట వ్యక్తమవుతూ ఈ జీవితాన్నంతా కొనసాగించుకుంటుంది. అవతార పురుషుని యొక్క జీవన విధానాన్ని కానీ, సద్గురువుల యొక్క జీవిత అనుభవాలను కానీ మనం పరిశీలించినట్లయితే సాధారణ మానవ జీవితం మాదిరి వారి జీవించి ఉన్నటువంటి జన్మకాలమునకే వారి అనుభవము పరిపూర్తయింది కాదు. భగవంతుడు అవతారుగా అవతరించినప్పుడు, అవతారుగా సృష్టి అంతటితోనూ సంబంధపడి ఉన్నప్పుడు, సృష్టి అంతటితోనూ తాదాత్మ్యత చెంది ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వర్తిస్తూ అందరిలోనూ అంతర్యామియై అన్ని ఆత్మలకు పరమాత్మయై వ్యవహరించినటువంటి ఆయన అనుభవము శరీర విసర్జనతో పరిసమాప్తమయ్యేది కాదు. ఆ అనుభవ స్థితి శాశ్వతమైనటువంటిది. ఈ శాశ్వతత్వ సంబంధమైనటువంటి అనుభవము మనము గుర్తెరుగుట ఎలాగవు? మెహర్ బాబా శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయనతో మనం సంబంధపడి ఆయనతో ప్రత్యక్షంగా సంభాషించి ప్రత్యుత్తరములను జరిపి మన యొక్క సంశయాలు నివారణ చేసుకోవడం అనేటువంటిది
జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే మెహర్ బాబా శరీర విసర్జన చేశారో అప్పటి నుండి ఈ బాహ్యమైనటువంటి ఈ ప్రక్రియ, ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు, సంభాషణలు లేవు. అటువంటప్పుడు మెహర్ బాబాతో మన సంబంధము పూర్తిగా తెగిపోయినదా? ఇంకా మెహర్ బాబాతో మనం సంబంధపడి ఉన్నామా? మెహర్ బాబా శరీర విసర్జన తరువాత కూడా మనకు సహాయము చేసేటువంటి సమర్థత కలిగి ఉన్నవాడా? లేకపోయినట్లయితే శరీర విసర్జనతో ఈ ప్రపంచంతో కానీ, సృష్టితో కానీ, మనతో కానీ ఏ విధంగానూ సంబంధపడక ఆయన శాశ్వతమైనటువంటి, సత్యమైనటువంటి, అనంతమైనటువంటి ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితికి సంబంధమైనటువంటి అనుభవంలోనే లీనమైపోయి ఉంటారా అనేది విచారణ చేసుకోవాల్సినటువంటి విషయం. సాధారణంగా లోకోక్తి ఏమంటారు అంటే, శరీరం విడిచిన తర్వాత సద్గురువులు కానీ, అవతార పురుషులు కానీ ఈ ప్రపంచంతో సంబంధపడి ఉండరు. ఈ ప్రపంచ మానవాళికి వారు ఏ విధంగానూ సహాయము అందజేయలేరు. వారు శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటారు తప్ప శరీర విసర్జన పెదప ఏ విధమైనటువంటి సంబంధము ఈ ప్రపంచంతో ఉండదు అనేటువంటిది అనుకుంటూ ఉంటారు. అది నిజము కాదు. మెహర్ బాబా అంటుండేవారు, నేను మీలో అంతర్యామిగా ఉంటూ మీలో నేను ఉండి మీ జీవిత సర్వస్వమును నిర్వహింపజేసేటువంటి పరమాత్మను అనేటువంటి ఎరుక నాకు ఎప్పుడూ ఉంటుంది అంటుండేవారు. మనలో అంతర్యామిత్వము వహించి పరమాత్మగా మనలో ఉంటూ మనకు సహాయం చేసేటువంటి ఆ స్థితిని మనము ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? మన ఎరుకలో ఎందుకని ఉండడం లేదు? మనతో ఆయన సంబంధపడి ఉన్నటువంటి తీరు, ఆయన మనకు సహాయము చేసేటువంటి పద్ధతి బాబా సందేశముల ద్వారా మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ నేనని వ్యవహారికంగా జీవించేటువంటి ఈ ప్రాతిభాషిక అహంలు, ఈ శరీర ప్రాణ మనస్సులతో తాదాత్మ్యత చెంది జీవిస్తుండేటువంటి వ్యక్తులతో ఆయన సంబంధపడి ఉండడు. అంతర్యామి అయి పరమాత్మ ఉన్నటువంటి ఆయన నిజ అస్తిత్వ స్థితిలో ఎవరితో సంబంధపడి ఉంటారు అంటే, ఎవరు మనము ఏకమై అవిభాజ్యమై అనంతమై ఉన్నటువంటి జీవాత్మ ఉన్నామో ఆ జీవాత్మతో ఆయన సంబంధపడి ఉంటాడు. ఎందుకంటే ఆయన యొక్క ఛాయయే ఈ జీవాత్మ కనుక. ఛాయ అయినటువంటి ఈ జీవాత్మ అనుభవము కొరకు ధరించినటువంటి వేషముతో తాదాత్మ్యత చెందినటువంటి అనుభవములో మాత్రము ఆయన సంబంధపడి ఉండడు. జీవాత్మతోనే ఆయన సంబంధపడి ఉంటాడు. నిజ ముముక్షువు సద్గురువుని సమీపించినప్పుడు సద్గురువు యొక్క అనుగ్రహం చేత ఏది లేమితనాన్ని పొందవలసినటువంటి అవసరం ఉన్నదో, లేమియే అయినటువంటిది ఉన్నదని, నిజమని, సత్యమనేటువంటి భ్రాంతితో జీవిస్తుండేటువంటి ఆ ముముక్షువు యొక్క
అనుభవములో లేమి లేనిదైపోగా తాను ఆత్మగా జాగృతమయ్యేటువంటి అవకాశం ఉన్నది. తాను ఆత్మగా వ్యక్తమవుతాడు ఒక క్షణములో. ఆ క్షణములో తాను ఆత్మగా వ్యక్తమైనప్పుడు ఇక జీవితాంతము కూడా లేమి తనను బాధించదు. లేమిగానే మిగిలిపోతుంది. సత్యమే తాను స్వీకరించడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఆ విధంగా ఆ వ్యక్తిలో మార్పు సంభవిస్తుంది. ఆ మార్పును అనుసరించి క్రమక్రమముగా ఆధ్యాత్మికమైనటువంటి అనుభవములో ప్రవేశిస్తాడు. ఆధ్యాత్మిక ముఖ్యం అంటే ప్రజ్ఞ అయ్యున్నటువంటి వ్యక్తి యొక్క అనుభవం చెప్తున్నారు ఇక్కడ మెహర్ బాబా. భౌతిక సూక్ష్మ మానసిక ప్రపంచములు తన అనంత మనస్సు నుండే ఉద్భవిస్తున్నట్లుగా ఈ ప్రపంచము అంతులేని తదితర విశ్వములు ఎప్పుడూ తన ముందే తన పాదముల చెంతనే ఉన్నట్లుగాను దర్శిస్తూ ఉంటాడు. అనంత ప్రజ్ఞగా ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని అనంత ప్రజ్ఞాశాలి అంటున్నారు మెహర్ బాబా. అనంత ప్రజ్ఞాశాలి అయినందున ఆయన పరిష్కరించలేని, నశింపచేయలేని లేదా విప్పలేని సంస్కార సమస్య ఏదీ ఉండదు. ఎందుకంటే ఆయన యొక్క స్వీయ అనుభవములో ఉన్నది తనే ఉన్నాడు. తాను ఉండడం అనేటువంటిది అవిభాజ్య అనంత ప్రజ్ఞగా ఉంటున్నాడు. తన ప్రజ్ఞ అనుభవములో ఈ సర్వము కూడా తాను ఊహించి కల్పించుకుంటున్నాడు. తాను ఊహించి కల్పించుకోవడానికి అవసరముగా తన అనంత మనస్సును ఉపయోగించుకుంటున్నాడు. సాధారణ మానవావస్థానములో మనస్సు చెప్పు చేతలలో జీవుడు జీవిస్తూ ఉంటాడు. ఇంకేంటంటే మనస్సు అదుపులో లేని కారణం చేత మనస్సు ఏ ఊహనైతే వ్యక్తం చేస్తుందో ఆ ఊహను అనుగుణ్యముగానే జీవించగలుగుతాడే తప్ప దాన్ని అతిక్రమించి అధిగమించి జీవించేటువంటి అవకాశము ఇవ్వదు మనస్సు. అంత శక్తి కలిగినటువంటిది ఈ మనస్సు. ఈ మనస్సుకు అసలు ఉనికే లేనటువంటి మనస్సుకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సంస్కారం యొక్క బలము. చేయవలసినటువంటి సంస్కారముల యొక్క బలము ఈ మనస్సుకి ఇస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ మనస్సు ఊహ ప్రపంచాన్ని సృష్టిస్తుంది, కల్పిస్తుంది, అందులో మానవుణ్ణి జీవింపజేస్తుంది. ఆ ఆలోచనకు అన్యముగా వ్యక్తి జీవించలేడు, అవకాశాన్ని ఇవ్వదు. నేను విజ్ఞతతో ఉన్నాను, నేను విజ్ఞానినై ఉన్నాను, నేను జ్ఞాన సంపార్జనతో నేను నిత్యానిత్య వస్తు వివేకము కలిగి ఉన్నాను అని ఎంత అనుకున్నప్పటికీ కూడా తన ఆలోచన అనుగుణ్యముగానే జీవించగలుగుతాడు. తనకు వచ్చినటువంటి ఆలోచన తన విజ్ఞతకు సంబంధించింది అనుకుంటున్నాడే కాని బలీయమైనటువంటి తన జీవ చైతన్యముపై ముద్రితమైనటువంటి సంస్కార ప్రేరితమైనటువంటిది గుర్తించలేని కారణం చేత ఆ సంస్కార ప్రేరణ చేత వ్యక్తమైనటువంటి మనస్సు యొక్క ఆలోచనలలో కొట్టుకుపోతూ ఉంటాడు. దాని నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. ఒక ప్రజ్ఞాశాలి మాత్రమే తను ఇచ్ఛానుగుణ్యముగా ఆ స్థితిని తొలగించగలడు. ఈ మూడు ప్రపంచములు తన మనస్సు నుండే ఉద్భవిస్తున్నట్లుగాను, అంటే ఉద్భవించి ఉండడము కాదు, ఉద్భవిస్తూనే ఉంటవి. ఇవి ఎప్పుడు నిరంతరాయముగా ఉద్భవిస్తున్నట్లుగాను ఈ ప్రపంచము అంతులేని తదితర విశ్వములు ఎప్పుడు తన ముందే
తన పాదముల చెంతనే ఉన్నట్లుగాను దర్శిస్తూ ఉంటాడు. అనంత ప్రజ్ఞాశాలి అయినందున ఆయన పరిష్కరించలేనటువంటి, నశింప చేయలేనటువంటి లేదా విప్పలేని సంస్కార సమస్య ఏదీ ఉండదు. ఏ సంస్కార సమస్య అయినప్పటికీ కూడా ఎంత బలీయమైనటువంటి అది సహజ సంస్కారమే కావచ్చు, అసహజ సంస్కారమే కావచ్చు, ఏ సంస్కారమైనా ఎంత బలీయమైనటువంటి సంస్కార సమస్య అయినప్పటికీ కూడా ఆయన విప్పగలుగుతాడు, ఆయన నశింప చేయగలుగుతాడు ఈ సంస్కారాన్ని. మానవ రూపంలోని అనంత ప్రజ్ఞగా, ఈ అనంత ప్రజ్ఞ ఎక్కడో ఉండదు, ఎక్కడో పరాత్పర పరబ్రహ్మ స్థితిలో గాని పరమాత్మ స్థితిలో గాని ఉండడము కాదు. మానవ రూపములోని అనంత ప్రజ్ఞగా, మానవ రూపములో ఉన్నటువంటి వ్యక్తి, మానవుడిగానే జీవిస్తున్నటువంటి వ్యక్తి, ఏకకాలమందు తాను దేవుడనై ఉన్నాననేటువంటి అనుభవంతో సహా ఈ మూడు ప్రపంచముల యొక్క ఎరుక కలిగి ఉన్నటువంటి వ్యక్తి తాను అనంత ప్రజ్ఞగా, అనంత ప్రజ్ఞనై ఉన్నాను అనేటువంటి పూర్తి ఎరుకతో, అనుభవముతో ఉత్తమునిగా సద్గురువు సమస్త జ్ఞానమును, సమస్త శక్తిని, సమస్త ఆనందమును అనుభవిస్తాడు. ఈ అనంత అవిభాజ్య ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి, ఈ ప్రజ్ఞాశాలి ఎవరు అంటే మానవ రూపములో ఉన్నటువంటి సద్గురువు. అనంతంగా ప్రజ్ఞాశాలి అయినందున ఆయన పరిష్కరించలేనటువంటి, నశింప చేయలేనటువంటి, విప్పలేనటువంటి సంస్కార సమస్య ఏదీ ఉండదు. మానవ రూపంలోని అనంత ప్రజ్ఞగా, ఉత్తమునిగా సద్గురువు సమస్త జ్ఞానమును, సమస్త శక్తిని, సమస్త ఆనందమును అనుభవిస్తుంటాడు. విశ్వ మనస్సు మహాకారణ మనస్సుకు సంబంధించిన, విశ్వ మనస్సు అంటే మహాకారణ మనస్సుకు సంబంధించినటువంటి, మనం ఇదివరలో చెప్పుకున్నాము, మనస్సు మహాకారణ మనస్సు. మనస్సు అంటే భౌతిక ప్రపంచానుభవములో మనం జీవిస్తున్నప్పుడు, భౌతిక ప్రపంచానుభవములో మన అనుభవానికి అందే ప్రాప్తికి వ్యక్తమయ్యేటువంటి సమస్తము కూడా మనస్సు నుండే వ్యక్తమవుతుంది, మనస్సు ద్వారానే వ్యక్తమవుతుంది. మనస్సే ఆయా స్థితులుగా వ్యక్తమవుతుంది, వివేకానుభవములో గాని స్వప్నానుభవములో గాని. సుషుప్తి అనుభవం దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ మనస్సు మహాకారణ మనస్సు అవుతుంది. అంటే మరునాడు నీవు జీవించవలసినటువంటి అవసరమునకు అనుగుణ్యమైనటువంటి రీతిలో నీ చిత్త వృత్తులను వ్యక్తం చేసి చైతన్యము ముందు ఉంచుతుంది, చైతన్యంతో తాదాత్మ్యత చెందింపజేస్తుంది. తదనుగుణ్యముగా ఈ చిత్త వృత్తి సంస్కారమై ఎంత గాఢ నిద్రలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నిన్ను లేపుతుంది, తన పని చేయించుకుంటుంది. ఆ విధముగా ఈ మహాకారణ మనస్సు చిత్తవృత్తిని వ్యక్తం చేస్తుంది. దీనినే మానసిక శరీరము అన్నారు. మనకు వేకువ అనుభవ స్థితిలో అనుకుంటున్నామే తప్ప ఈ భౌతిక శరీరము ఏ విధంగా ఉన్నదో, సూక్ష్మ శరీరం ఏ విధంగా ఉన్నదో, మానసిక శరీరం ఏ విధంగా ఉన్నదో అనుభవపూర్వకంగా తెలియదు చాలా మందికి. భౌతిక శరీరం ఉనికి కలిగి ఉన్నదని అందరికీ తెలుసు. కానీ స్వప్నమును గురించి ఆలోచించినట్లయితే స్వప్నానుభవంలో తారసపడేటువంటి శరీరము, అక్కడ వినియోగపడేటువంటి శరీరము సూక్ష్మ శరీరము. అది కొంతవరకు తెలుస్తుంది. అనుభవము భౌతిక అనుభవమే అయినప్పటికీ కూడా అక్కడ శరీరము సూక్ష్మ శరీరము. అనుభవింపజేసేటువంటి చైతన్యము సూక్ష్మ చైతన్యము కాదు, అది భౌతిక చైతన్యమే పాక్షికంగా నీ చేత అనుభవింపజేస్తుంది. ఇక
మానసిక శరీరము అన్నప్పుడు ఉన్నదనుకోవడమే తప్ప ఈ మానసిక శరీరము చాలా మందికి తెలియదు. ఎవరికి తెలుస్తుంది అనంటే మెహర్ బాబా తెలియజేసినటువంటి సూచనను అనుసరించి మెహర్ బాబా ఎడల అనన్యమైనటువంటి ప్రేమతో ఆయన యొక్క దివ్య నామస్మరణము చేస్తూ ఉన్నప్పుడు ఆ నామస్మరణ ఇప్పుడు వేకువలోనూ నిద్రావస్థలోనూ కూడా జరుగుతున్నప్పుడు, అంటే ముఖ్యంగా మెహర్ బాబా తెలియజేసింది, నీవు నిద్రకు ఉపక్రమించే ముందు నా నామస్మరణతో నిద్రలోకి వెళ్ళు. వేకువలో ఉన్నంత వరకు నామస్మరణ చేస్తున్నాను అనేటువంటి ఎరుక ఎలా నిలిచి ఉంటుందో అదే విధముగా నీకు తెలియకుండగానే నీవు నిద్రావస్థలోనికి వెళ్ళిపోతావు. నిద్రావస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీవు నిద్రపోతున్నావు అనేటువంటి స్థితి కాకుండా నా నామమునే స్మరిస్తున్నావు అనేటువంటి అనుభవముతో నీవు నిద్రలో ఉంటావు. ఆ నిద్రలో తాచబడేటువంటి స్వప్నములు, ఈ స్వప్న అనుభవమునకు సాక్షిత్వ అనుభవాన్ని నా నామము ఇస్తుంది అని తెలియజేస్తారు మెహర్ బాబా. ఇంకా అలాగే కొనసాగించినట్లయితే ఈ నామస్మరణ నిద్రావస్థలో నీకు తెలియకుండగానే నామస్మరణ జరుగుతుంటుంది. ఈ నామస్మరణ ద్వారా స్వప్నము యొక్క అనుభవము, స్వప్న అనుభవ రహస్యము నీవు తెలుసుకోగలుగుతావు. అంటే వేకువలో ఉన్నటువంటి అనుభవము ద్వారా ఈ నామస్మరణ యొక్క ఎరుక నీవు ఎలా కలిగి ఉంటావో అదేవిధంగా స్వప్నానుభవంలో కూడా ఆ నామస్మరణ యొక్క ఎరుక స్వప్న స్థితిలో ఎరుక కలిగి ఉంటావు. ఏ స్థితికి ఆ స్థితే పాక్షికమైనటువంటి స్థితి. వేకువ అనుభవ స్థితి ఒకటి, నిద్రలో తారసపడేటువంటి స్వప్నానుభవ స్థితి ఒకటి. స్వప్నానుభవములో ఉన్నటువంటి ఆ ఎరుక వేకువానుభవములో ఉన్న ఎరుకగా ఉండదు. అది స్వప్నానుభవమునకు సంబంధించినటువంటి స్వప్నానుభవ పరిధిలో పరిమితమైనటువంటి ఎరుక. అదేవిధంగా నీవు నామస్మరణ అలా కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటవి. ఇంద్రియములను ప్రేరణ చేసేటువంటి మనస్సు విశ్రాంతి తీసుకుంటుంది. మనస్సును ప్రేరణ చేసేటువంటి ఈ జీవ చైతన్యము, సంస్కారితమైనటువంటి చైతన్యము ఇక అప్పటికి వ్యక్తమై అనుభవింప చేయవలసినటువంటి సంస్కారం ఏమీ లేని కారణం చేత జీవ చైతన్యము కూడా ఉపసంహరింపబడుతుంది తాత్కాలికంగా. ఇక చైతన్యముగా మిగిలిపోతుంది, పరిశుద్ధమైనటువంటి చైతన్యముగా మిగిలిపోతుంది ఆ కాసేపును. అప్పుడు ఈ మానసిక శరీరం యొక్క పని వ్యక్తమవుతుంది. ఏం చేస్తుంది? ఈ భౌతికమైనటువంటి మనస్సు ఏ సంకల్ప వికల్పములతో కోరికలు కోరుతుందో అది తెలుసుకుంటున్నాడు వ్యక్తి వేకువ అనుభవంలో. అదేవిధంగా గాఢ నిద్ర అనుభవిస్తుండేటువంటి ఈ స్థితులన్నీ ఇంద్రియములు, మనస్సు, చైతన్యము నిద్రావస్థలో ఉన్నటువంటి అనుభవ స్థితిలో కూడా తాను మెలకుగానే ఉన్నాడు. తన సరంజామా అంతా కూడా ఉపసంహరింపబడింది, విశ్రాంతి తీసుకుంటుంది. అయినప్పటికీ తాను మేలుకునే ఉంటున్నాడు. తాను మేలుకున్నటువంటి అనుభవములో తన యొక్క మానసిక శరీరమును ఆయన తెలుసుకోగలుగుతున్నాడు. అప్పుడు తెలుస్తుంది ఏ వ్యక్తికైనప్పటికీ కూడా తనకి ఈ భౌతిక సూక్ష్మ శరీరముల మాదిరిగానే మానసిక శరీరం కూడా ఉంది అని అప్పుడు తెలుసుకోగలుగుతాడు. అంటే భౌతిక మనస్సు ఉన్నదని ఎలా తెలుసుకుంటున్నాడు? సంకల్ప వికల్పముల ద్వారాను, ఆలోచనల ద్వారాను, కోరికల ద్వారాను. అదేవిధంగా ఇక్కడ మానసిక శరీరమును తెలుసుకుంటున్నాడు. ఏ విధంగా తెలుసుకుంటున్నాడు? ఈ మానసిక శరీరము తన చిత్తవృత్తి దాక్కుని ఉండేటువంటి చిత్తవృత్తులను, సంచిత కర్మలను వ్యక్తం చేసి
మరునాడు అనుభవించవలసినటువంటి అనుభవమునకు అనుగుణ్యముగా ఈ చిత్త వృత్తిని, ఈ యొక్క సంచిత కర్మను చైతన్యముపై ఉంచుతుంది. ఎప్పుడైతే ఈ మనస్సు ఈ చిత్తవృత్తిని చైతన్యంపై ఉంచుతుందో, నిద్రిస్తుండేటువంటి చైతన్యంపై ఉంచుతుందో, చైతన్యము నిద్ర మేల్కొంటుంది. దాంతో తాదాత్మ్యం చెంది నిద్ర మేల్కొని సంస్కారముగా నిన్ను లేపుతుంది. సంస్కారము చేత లేవబడినటువంటి నీవు సంస్కారానుగుణ్యముగా నీవు జీవించగలుగుతావు. అది ఎరుక లేని అజ్ఞాన అనుభవ స్థితిలో ఇప్పుడు నిరంతరము మీ అందరికీ జరుగుతుండేటువంటి కార్యక్రమం మీద దివ్య నామస్మరణ గాఢ నిద్రలో సహితము నిలుపుకుని ఎరుకతో నామస్మరణ చేయగలుగుతాడో ఆ వ్యక్తి ఈ మానసిక శరీరము వ్యక్తం చేసినటువంటి ఈ సంచిత కర్మను తన జ్ఞానాగ్ని చేత దగ్ధము చేసి దాని వినియోగం లేకుండా చేసుకోగలుగుతాడు. అలా వినియోగం లేకుండా చేసుకున్నటువంటి ఆ స్థితిలో చైతన్యమును మేలుకొల్పుకుంటాడు. మేలుకొల్పినటువంటి చైతన్యము నీ యొక్క ఇచ్ఛానుగుణ్యముగా, నీ వాంఛితం ఏమిటి? భగవదానుభూతిని పొందాలి, భగవదానుగ్రహాన్ని పొందాలి, అందుకు అవసరమైనటువంటి దైవీ జీవితాన్ని జీవించాలి. అలా జీవింపజేసేటువంటి చైతన్యము నిన్ను మేలుకొల్పుతుంది. అప్పుడు నీవు దేవునిగా జీవించగలుగుతావు. దేవుని వాంఛానుగుణ్యముగా జీవిస్తున్నాను అనేటువంటి ఎరుకతో నీవు జీవించగలుగుతావు. ఆ విధముగా జీవిత సర్వస్వము కూడా మార్పు వచ్చేస్తుంది. ఈ క్రమం అంతా సాధనలలో చెప్పబడినటువంటిది, ధ్యానములో చెప్పబడినటువంటిది, ధ్యానము ద్వారా నీకు లభించేటువంటిది. ఈ అనుభవము, ఈ అనుభవ జ్ఞానము, ధ్యానం అనేటువంటి ప్రక్రియ, ధ్యానం అనేటువంటి సాధన అవసరము లేకుండగానే దేవుని ఎడల పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నీవు కలిగి ఉండి దేవుని అనుగ్రహమును అనుభూతిని పొందాలి అనేటువంటి తితిక్ష నీవు కలిగి ఉన్నట్లయితే ఆ ముముక్షత్వముతో సద్గురువుని సమీపించినప్పుడు సద్గురువు యొక్క దివ్యానుగ్రహము ఏం చేస్తుందంటే వీటినన్ని ఆటంకపరిచేటువంటి సమస్తమును కూడా రహితపరిచేస్తుంది. లేమితనమే స్వభావముగా కలిగినటువంటి సర్వమును ఉన్నది సత్యమైనటువంటి భ్రాంతితో జీవిస్తుండేటువంటి నీ అనుభవములో లేనిదైపోతుంది. నీవు ఆత్మగా మిగిలిపోతావు. నేను ఆత్మగా ఉన్నాను, నేను ఆత్మనై ఉన్నాను అని ఒక్కసారి తటలతోలే మెరపులాగా ఆకస్మికంగా మెరిచేటప్పటికి నీవు శాశ్వతముగా ఆత్మవయ్యే ఉంటావు. నిన్ను శరీరము భ్రమింపజేయలేదు, నీ మనసు భ్రమింపజేయలేదు, నిన్ను ఏ ప్రవృత్తి కూడా నీ దగ్గరికి చేరలేదు. ఆత్మ నుండి ఆత్మగానే నీవు జీవించేటువంటి అవకాశాన్ని ఇస్తుంది. అదే ఇక్కడ మెహర్ బాబా తెలియజేస్తున్నాడు. అనంత ప్రజ్ఞను వ్యక్తం చేయడానికై సద్గురు తన అనంత జ్ఞానమును వినియోగిస్తాడు. అనంత జ్ఞానము దేనికి సంబంధించింది? తన జ్ఞానము అనంత జ్ఞానము. అనంత జ్ఞానమై నేను ఉన్నాను అనేటువంటి అనుభవం కాదు సద్గురువుది. అనంత అవిభాజ్య ప్రజ్ఞనై ఉన్నాను అనేటువంటిదే సద్గురువు యొక్క అనుభవం. ఏమిటి అనంత జ్ఞానం అంటే? ఈ సమస్త విశ్వములకు సంబంధించినటువంటిది. ఆ విశ్వములో ఉండేటువంటి సమస్త జీవకోటికి సంబంధించినటువంటిది. ఆ జీవకోటి అనుభవించేటువంటి సమస్త అనుభవములను గురించి ఈ సమస్త జ్ఞానము సద్గురువు కలిగి ఉంటాడు. కనుక ఏ ముముక్షువు తనకు చెంతకు చేరి ఉన్నాడో ముముక్షత్వముతో, ఆ ముముక్షువుకు ఏ విధమైనటువంటి సహాయము ఆ ముముక్షువు వాంఛిస్తున్నాడో అది సత్యమునకు సంబంధించిందా, భ్రాంతికి సంబంధించిందా, లేదా లౌకికమునకు సంబంధించిందా, ఆధ్యాత్మికమునకు సంబంధించిందా అనేటువంటి ఆ జ్ఞానమును పురస్కరించుకొని
ఆ ముముక్షువుకి అవసరమైనటువంటి రీతిలో నిజమైనటువంటి ముముక్షువు అవసరం ఏమిటి? దేవుడే కావాలి, దేవుడే అవసరం. అంచేత ఆ దైవీ అనుభూతికి ఆటంకపరిచే సమస్తమును కూడా తన యొక్క అనంత జ్ఞానంతో రహితం చేసేస్తాడు ప్రజ్ఞాశాలి అయినటువంటి సద్గురువు. ఎందుకంటే ఆయన పరిష్కరించలేనటువంటి, నశింప చేయలేనటువంటి, విప్పలేని సంస్కార సమస్య ఏదీ ఉండదు కనుక ఒక వ్యక్తి, ఒక ముముక్షువు సద్గురువు ముందు నిలిచి ఉన్నాడు అంటే, సద్గురువు చెంతకు వచ్చి ఉన్నాడు అంటే ఆ వ్యక్తిగా చూడడు. సద్గురువు ఆత్మగానే చూస్తాడు. ఎందుకంటే అతని యొక్క అనుభవంలో శరీర ప్రాణ మనస్సులకు విలువ లేదు, ఉనికి లేదు. ఆత్మకే విలువ ఉన్నది, ఆత్మకే ఉనికి ఉన్నది. అంచేత ఆత్మగానే చూస్తాడు. ఆ ఆత్మ తన స్వీయ అనుభవానికైతేనేమి, దైవీ అనుగ్రహానికైతేనేమి, దైవీ అనుభూతికైతేనేమి ఏ ఆటంకములు కలిగి వేటి చేత బంధింపబడి జీవిస్తున్నాడు ఈ ఆత్మ అనేటువంటి దృష్టితో ఆ ఆత్మ యొక్క కైంకర్య స్థితిని వచ్చి కూర్చున్నాడంటే వేళంవెర్రిగా వచ్చి కూర్చోవడం కాదు. కైంకర్యమై అంటే సర్వార్పణయి విధేయతతో అక్కడికి వచ్చి కూర్చోవడం అనేటువంటిది ఆయన తెలుసుకున్న పిదప ఆత్మ యొక్క కైంకర్య స్థితిని అనగా నివేదనను నివేదించేస్తున్నాడు సద్గురువుకి. అక్కడికి వచ్చి కూర్చుని తన శరీరమును, ప్రాణమును, మనస్సును, సర్వమును కూడా ఆయన పాదముల చెంత సద్గురువుకి నివేదించేస్తున్నాడు, ఇంకే మినహాయింపులు లేకుండా. అటువంటి వ్యక్తి ఆత్మగా జీవించడానికి, ఆత్మానుభవముతో ఆత్మగా జీవించడానికి, దైవానుగ్రహం పొందడానికి ఈ సద్గురువు సహాయం చేస్తాడు. ఈ మేల్కొల్పు ఈ ప్రక్రియలో యుగావతారుడైనటువంటి మెహర్ బాబా తాను మేల్కొల్పడానికే వచ్చాను, బోధించడానికి రాలేదు అని తెలియజేశారు. నేను బోధించడానికి కాదు వచ్చింది, మేల్కొల్పడానికి వచ్చాను. బోధించడానికి రాలేదు అంటూనే మేల్కొనడానికి అవసరమైనటువంటి బోధనలన్నీ చేశాడు. వ్యక్తి మేల్కొనడానికి అవసరమైనటువంటి బోధనలన్నీ చేశాడు, సందేశాలన్నీ ఇచ్చాడు, ఏమీ దాపరికములు లేకుండా. కాని మేల్కొల్పేది తాను కాదు, మేల్కొల్పేది తాను కాదు. తన అవతార చైతన్యమును ఎరుకతో ధరించి ఉపయోగించుకోగల సమర్థుడైనటువంటి సద్గురువే మేల్కొల్పాలి. అంతేనే తప్ప అవతార్ మేల్కొల్పడు. ఆయన వచ్చింది మేలుకొల్పడం కోసమే. అయినప్పటికీ కూడా అన్నిటితోనూ అందరితోనూ తాదాత్మ్యం చెంది ఒక్కటై ఉండేటువంటి వ్యక్తి ఎలా మేల్కొల్పుతాడు? దానిని సూచించడానికి మెహర్ బాబా ఒక సహవాస్ కార్యక్రమంలో వ్యక్తం చేశారు. ఏమిటంటే, నేను మీ మధ్యకు వచ్చి ఉన్నాను అని అంటే నీవు మాయ అనేటువంటి నిద్రలో ఉన్నావు, లేనిది ఉన్నది అనేటువంటి భ్రమతో నీవు జీవిస్తున్నావు. ఈ విధముగా నీవు స్వప్నానుభవం, మాయా స్వప్నానుభవములో జీవిస్తున్నటువంటి నీ మధ్యకు నేను స్వప్న పాత్రధారినై వచ్చి ఉన్నాను. అంచేత ఈ స్వప్న పాత్రధారి అయి స్వప్నములో తారసబడినటువంటి వ్యక్తి ఎన్ని ఉపన్యాసాలిచ్చి ఇదంతా ఎంత అసత్యము అని చెప్పినా నీవు ఆ భ్రాంతి నుండి తొలగించుకోలేవు. ఎంతో కష్టానుభవాన్ని, నిష్ఠురమైనటువంటి బాధానుభవాన్ని అనుభవిస్తున్నావు స్వప్నములో. వేకులో ఎలా అయితే అనుభవిస్తావో స్వప్నములో కూడా స్వప్న శరీరముతో తాదాత్మ్యం చెంది అదే అనుభవాన్ని నీవు అనుభవిస్తావు. అటువంటి నిష్ఠురమైనటువంటి బాధానుభవంలో నీవు ఉన్నప్పుడు, బాధను అనుభవిస్తున్నప్పుడు స్వప్నములో మెహర్ బాబా తారసబడి
అబ్బే ఇదంతా ఏమీ లేదు ఒకటిది, కాసేపటికి మేలుకుంటే ఇదంతా ఏమీ లేదు, నువ్వేం వ్యాకులు పడొద్దు, బాధపడొద్దు, సంతోషంగా ఉండు అంటే ఆ బాధానుభవం నుండి ఎలా విముక్తి పొందగలడు మేలుకుంటే తప్ప? అంచేత నేను ఈ స్వప్నానుభవంలో నీ స్వప్న పాత్రనై వచ్చి ఉన్నాను. ఈ బోధనలన్నీ బోధ చెయ్యనంటూనే నువ్వు మేలుకొనడానికి అవసరమైనటువంటి ఈ బోధనలన్నీ సందేశములన్నీ ఇచ్చి ఉన్నారు. మరి ఎవరు మేలుకొలుపుతారు? ఏ దేవదేవుడు పరమాత్మ వ్యక్త బ్రహ్మమై అవతరించి తన విశ్వ కార్యక్రమములలో ఈ మేలుకొల్పు అనేటువంటి ఈ విధానమును తన కార్యక్రమములో ఉంచుకుని ఆ ఇంప్రెషన్స్ తో మిగిలి ఉండేటువంటి చైతన్యమును విడిచి ఆయన వెళ్లిన సందర్భంలో ఆ అవతార చైతన్యము ఎవరు ధరించి ఉండి ఆ ఎరుకతో దానిని వినియోగించుకోగలిగేటువంటి సమర్థుడైనటువంటి సద్గురువు మేల్కొల్పగలడు. మేల్కొల్పే పని సద్గురువుదై ఉన్నది. ఎందుకంటే అవతారులాగా అన్నిటితోనూ అందరితోనూ తాదాత్మ్యత చెంది ఉండడు. కలిసిమెలిసి ఉంటున్నట్లుగా నటిస్తాడే తప్ప ఎవరితోనూ దేనితోనూ సంబంధపడి ఉండడు. అన్నిటికీ అందరితోనూ సాక్షిగానే ఉంటాడు. సాక్షిత్వ అనుభవము సద్గురు యొక్క నిజ స్వభావ స్థితి. అలా మెలకుగా ఉండేటువంటి వ్యక్తి నిద్రావస్థలో ఈ బాధానుభవం పొందుతూ వణికిపోతూ ఉంటే స్నేహితుడిగా దగ్గరికి వచ్చి అయ్యో పాపం ఏ పీడకాలు అనుభవిస్తున్నాడో అని చెప్పి తట్టి లేపినట్లయితే వెంటనే లేచినటువంటి వ్యక్తికి ఇంక ఈ స్వప్నములో అనుభవిస్తుండేటువంటి బాధ లేదు, ఈ స్వప్న ప్రపంచము లేదు, ఏమీ లేదు. హాయిగా లేచి కూర్చుంటాడు. కూర్చుని ఇదంతా కళ అనుకుంటాడు. ఈ కళలోనా ఇంత బాధపడ్డాను అనుకుంటాడు పాపం. అలాగా ఈ మాయ అనేటువంటిది మాయ అనుకోకుండా ఈ మాయలో జీవిస్తుండేటువంటి ఈ బద్ధాత్మలను విముక్తం చేయడానికి సద్గురువులు ఉద్దేశింపబడతారు. వారి కార్యక్రమము అదే ఉన్నది. ఈ కాలమందు మెహర్ బాబా తన యొక్క విశ్వ కార్యక్రమ నిర్వహణ బాధ్యత ముగించుకున్న తర్వాత ఆ బాధ్యత సద్గురువులు స్వీకరించి సద్గురువు ఈ మేల్కొల్పు విధానంలో మానవాళిని ఈ బద్ధాత్మలను మేల్కొల్పుతారు. శ్రీ మెహర్ చైతన్యజీ ఎవరు అంటే ది యూనిఫైనిట్ డివైన్ కుతుబియత్ కాన్షియస్నెస్, అనంత దైవీ సద్గురు చైతన్యము శ్రీ మెహర్ చైతన్యజీ అంటే. జై బాబా.